చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని సూటిగా ఛాలెంజ్ చేస్తున్నాను. ఎస్, ఆన్ రికార్డ్ వెళ్దాం. ప్రతిదీ కూడా ఆన్లైన్లో దొరుకుతుంది. ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరి భూములు దాదాపుగా 22A కష్టాలు వచ్చినాయంటే 2018లో నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కష్టాలు తప్పితే ఈ రాష్ట్రంలో ఎవరికైనా భూములన్నీ కూడా 22A ప్రొవిషన్ రిజిస్టర్లో వెళ్ళినాయి అంటే మీ అప్పుడు తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా ఎక్కడన్నా ఒక్క భూమన్నా కొత్తగా 22Aలోకి పెట్టారా? మొత్తం మీ నిర్వాహకమే కదా. ఎంత అంటే అంటే ఈ మాటలకి పొంతన లేకుండా ఎంత దుర్మార్గంగా కిరాతకంగా అసలు మిమ్మల్ని ఏమనాలి, అసలు పదాలు దొరకట్లేదు. మిమ్మల్ని చిత్రీకరించడానికి, మిమ్మల్ని వర్ణించడానికి, మీ మాటల్ని, మీ క్యారెక్టర్ని 2018లో రాష్ట్ర ప్రజలు ఎవరైతే 22A ప్రొవిషన్ రిజిస్టర్ కింద ఇబ్బందులు పొలాలు నమోదు కాబట్టి రిజిస్టర్ కాబడి ఆ అకౌంట్లో పెట్టబడి ఇబ్బందులు పెడుతున్నది ఎవరందరూ కూడా 2018 నుంచి కదా. 18లో ఎవరున్నారు ముఖ్యమంత్రిగా? మీరు కదా ముఖ్యమంత్రి. ఈ రోజుకి మీ దుర్మార్గమైన ప్రభుత్వంలో ఒక సర్వే నెంబర్లో 10 ఎకరాలు ఉంటే లేదా 11 ఎకరాలు ఉంటే దాంట్లో 1/4 ఎకరమో 1/2 ఎకరమో ఎండోమెంట్ది ఉంటే టోటల్గా మొత్తం సర్వే నెంబర్ అంతా ఎండోమెంట్లో పెట్టడం. లేదా ఒక సర్వే నెంబర్లో 25 ఎకరాలు 30 ఎకరాలు ఉంటే అందులో ఒక 2 ఎకరాలు ప్రభుత్వ స్థలం ఉంటే మొత్తం ఈ 22A కింద పెట్టడం. ఒక సర్వే నెంబర్లో 5 ఎకరాలు ఉంటే అందులో 1 ఎకరం గ్రామకంఠమో ప్రభుత్వ భూమి ఉంటే మొత్తం 5 ఎకరాలు కూడా 22A పెట్టిన చరిత్ర మీది కదా. మీరు 22Aలో మీరు పెడతారు. ఆఖరికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 32,000 ఎకరాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 32,000 ఎకరాలు చుక్కల భూములు రికార్డులో ఉన్నటువంటి చుక్కల భూముల్ని మీరు 22Aలో పెట్టారా పెట్టలేదా? 22లో జగన్మోహన్ రెడ్డి గారు అవి తొలగిస్తే మళ్ళీ వచ్చి మీరు ఇప్పుడు 2024లో మళ్ళీ ఆ చుక్కల భూములన్నీ కూడా మళ్ళీ 22Aలో పెట్టారు కదా. అసలే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 22A వల్ల ప్రజలకి రైతాంగానికి ఇబ్బందులు వచ్చిందే నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల కాదా అని అడుగుతున్నాను. కావాలంటే మీరెవరి దగ్గర కూర్చుందామంటే ఆ అధికారి దగ్గర కూర్చుందాం. మీ రెవెన్యూ సెక్రటరీ గారి దగ్గర కూర్చుందాం రండి. తేలుతుంది కదా కంప్యూటర్లో ఏ తారీఖున ఏ సంవత్సరం 22Aలో పెట్టబడిందో వస్తుంది కదా. ఇంత కిరాతకంగా మాట్లాడతారు మీరు. ఈ రాష్ట్ర లక్షలాది ఎకరాలని 22Aలో పెట్టిందే నారా చంద్రబాబు నాయుడు గారు మీ ప్రభుత్వం కదా 2018లో. ఇవాళ ఇలా మాట్లాడతారు. ఇవాళ మీ భూ రికార్డులన్నీ బ్లాక్ చైన్లో భద్రంగా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు బ్లాక్ చైన్ కాక ఏమైనా వైట్ చైన్లో ఉన్నాయేంటి? జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిందే వైట్ చైన్లో కదా. మీరు బ్లాక్ చైన్ అంటే ఏంటి? కొత్త కొత్త పదాలు, కంప్యూటర్ పదాలను తీసుకురావటం, క్లౌడ్ వాటిలో ఉండటమే కదా. ఎక్కడో ఒక సర్వర్లో ఉండటమే కదా. దాని బ్లాక్ చైన్ అంటే సర్వరే కదా, ఆన్లైన్ సర్వరు. మరి దాన్ని గొప్పగా మీరు చెప్తే అది జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా మొదలుపెట్టిందే కదా. భూ రికార్డులను ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రికార్డులు ఎవరన్నా మార్చగలరా? ఎవరు మార్చారు? జగన్మోహన్